వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు. తమిళనాడులో దళిత పారిశుద్ధ్య కార్మికులపై కుల వివక్ష విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. ప్రధాని మోదీ 42 దేశాలు సందర్శించారు, కానీ మణిపూర్కు మాత్రం వెళ్లలేదు. మల్లికార్జున ఖర్గే. తెలంగాణ జేఏసీ కమిటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నూతన రాష్ట్ర కమిటీ నియామకం. విల్లుపురం జిల్లాలోని మెల్పతి గ్రామానికి చెందిన 4 దళిత పారిశుద్ధ్య కార్మికులపై కుల వివక్షకు పాల్పడ్డారనే ఆరోపణలపై దర్యాప్తు చేయాలని తమిళనాడు ప్రభుత్వం విల్లుపురం ఎస్పీని ఆదేశించింది. ముఖ్యమంత్రి ప్రత్యేక సెల్కు సమర్పించిన పిటిషన్ను అనుసరించి డిప్యూటీ సెక్రటరీ హోంశాఖ నుండి ఈ ఆదేశాలు వెలువడ్డాయి. తనతో పాటు తన 3 సహచరులను మెల్పతి పంచాయతీ అధ్యక్షుడు, కొంతమంది హిందువులు పదే దుర్భాషలాడారని ఒక కార్మికుడు ఆరోపించారు. మమ్మల్ని అవమానించారు, బెదిరించారు, ఒట్టి చేతులతో మానవ మలాన్ని శుభ్రం చేయమని బలవంతం చేశారని కార్మికులు ఆరోపించారు. కాగా కార్మికులు వీరిపై ఫిర్యాదు చేయగా స్థానిక పోలీసు అధికారులు ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని కార్మికులను బలవంతం చేస్తున్నారని కూడా వారు ఆరోపించారు. ఖాళీ కాగితాలపై సంతకం చేయమన్నారని కూడా కార్మికులు చెప్పారు. గత 2 సంవత్సరాలుగా పంచాయతీ అధ్యక్షుడి నుండి వివక్ష, సూటిపోటి మాటలు, శారీరక బెదిరింపులు భరించలేనివిగా మారాయని కార్మికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మే నెలలో ఫిర్యాదు దాఖలైంది. కార్మికులు చెప్పినట్లుగా మేము ఫిర్యాదును ఉపసంహరించుకున్నామని చెప్పుకోవడానికి తరువాత తయారు చేసిన ఖాళీ కాగితాలపై సంతకం చేయమని కూడా వారు మమ్మల్ని బలవంతం చేశారు. ఉపాధ్యక్షుడు సెల్వం, పారిశుద్ధ్య పర్యవేక్షకులు కవితతో సహా పంచాయతీ అధికారులకు పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఎటువంటి చర్య తీసుకోలేదని కార్మికుల ఫిర్యాదులో తెలిపారు. కేసును ఉపసంహరించుకున్నట్లు చూపించడానికి అధికారులు తమను బలవంతంగా నకిలీ పత్రాలపై సంతకం చేయించారు. కార్మికులలో ఒకరిపై దాడి చేసిన నిందితులలో ఒకరైన మానివ్కు పోలీసులు మద్దతు ఇచ్చి సహాయం చేశారని కూడా వారు ఆరోపించారు. మే 25న వారు వలవనూరు పోలీస్ స్టేషన్లో మణివేల్పై ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు రెవెన్యూ అధికారుల నిజ నిర్ధారణ బృందం ఆ గ్రామాన్ని సందర్శించింది. కానీ అధికారిక వర్గాలు పారిశుద్ధ్య కార్మికులను తర్వాత దళిత ప్రాంతాలకు బదిలీ చేశారని, వారు హిందూ ప్రాంతాలలో పనిచేయకుండా నిషేధించారని నిర్ధారించాయి. మేము అక్కడ పనిచేయడం మానేస్తే మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు మాకు చెప్పారు అని పారిశుద్ధ్య కార్మికురాలు అతిలక్ష్మి అన్నారు. మొత్తంగా మెల్పతి పంచాయతీ అధ్యక్షుడు మణివేల్పై SC/ST అత్యాచారాల నివారణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని, పోలీసు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. దీనిపై చర్య తీసుకుని డిప్యూటీ సెక్రటరీ హోంశాఖ విల్లుపురం ఎస్పీకి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 42 దేశాలు సందర్శించారు, కానీ ఆయనకు మణిపూర్ సందర్శించడానికి సమయం లేదు. అక్కడ ప్రజలపై దాడులు జరుగుతున్నాయి, మరణాలు సంభవిస్తున్నాయని AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. మణిపూర్ సందర్శించడంపై భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని కాంగ్రెస్ చీఫ్ తీవ్రంగా విమర్శించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ POKను స్వాధీనం చేసుకోవడంలో ఆయన ఎందుకు విఫలమయ్యారని, పాకిస్తాన్పై సైనిక చర్యను ఎందుకు నిలిపివేశారని ఖర్గే ప్రధానమంత్రిని ప్రశ్నించారు. నిన్న ఇక్కడి LB స్టేడియంలో తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ యూనిట్ల అధిపతులను ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రసంగించారు. మణిపూర్ దేశంలోని ఒక ముఖ్యమైన ప్రాంతంలో భాగమని పేర్కొంటూ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఆ రాష్ట్రాన్ని సందర్శించారని ఖర్గే అన్నారు. మణిపూర్ ప్రజలు భారత పౌరులు కాదా అని ఆయన అడిగారు. ప్రధానమంత్రి మోదీ తాను సందర్శించే ప్రతి దేశ అధ్యక్షుడిని, ప్రధానిని కౌగిలించుకుంటారని, ముందుగా తన సొంత దేశ ప్రజలను కలుసుకుని వారి బాధను వినాలని ఆయనకు ఖర్గే సలహా ఇచ్చారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత కాంగ్రెస్ డిమాండ్ మేరకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని హాజరు కాలేదని కాంగ్రెస్ చీఫ్ విమర్శించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారతదేశం వైఖరిని వివరించడానికి వివిధ దేశాలకు ప్రతిపక్ష పార్టీల నేతలను దౌత్య పర్యటనకు పంపిన తర్వాత వారిని కలవకపోవడంపై ప్రధానిని ఖర్గే తప్పుపట్టారు. పాకిస్తాన్పై చర్య తీసుకోవడానికి ప్రభుత్వానికి ప్రతిపక్షం పూర్తి మద్దతు ప్రకటించినప్పటికీ ప్రధాని దానిని మధ్యలో ఆపివేశారని ఖర్గే అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తాను ఆపానని ట్రంప్ చెబుతున్నారు. దీనిపై మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు? ట్రంప్ మాకు అవసరం లేదని, భారతదేశం బలంగా ఉందని, పోరాడడానికి సిద్ధంగా ఉందని ఆయన చెప్పాలి అని ఆయన అన్నారు. ఇందిరాగాంధీ పాకిస్తాన్ను 2 భాగాలుగా విభజించారని, మోడీ అలా చేసి ఉండాలని కాంగ్రెస్ నాయకుడు అన్నారు.
మనం పీఓకేను తీసుకుంటామని మోదీ ప్రసంగాల్లో చెబుతారు. ఆయన దానిని తీసుకోవాలి అని ఖర్గే అన్నారు. దేశాన్ని తప్పుదారి పట్టించవద్దని ఆయనను కోరారు. మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అందరూ దేశం కోసం ప్రాణాలను అర్పించారని పేర్కొంటూ ఆర్ఎస్ఎస్, బీజేపీ నుండి ఎవరైనా దేశం కోసం మరణించారా అని ఆయన ప్రశ్నించారు. వారు స్వతంత్ర పోరాటంలో పోరాడలేదు, ఇప్పుడు కూడా పోరాడలేదు, వారికి క్షమాపణ చెప్పడం మాత్రమే తెలుసు అని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని కూడా కాంగ్రెస్ చీఫ్ విమర్శించారు. దీని ఫలితంగా దేశం అన్ని వైపులా శత్రువులు చుట్టుముట్టారని అన్నారు. గత 11 సంవత్సరాలుగా ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని, శాంతి భద్రతలను దెబ్బతీశారని ఖర్గే ఆరోపించారు. ప్రభుత్వం 4.5 లక్షల మంది గీగ్ కార్మికుల సంక్షేమం కోసం చట్టాన్ని రూపొందించిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కృషిని ప్రశంసిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన ఘనత వారిదేనని అన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని కాంగ్రెస్ చీఫ్ వారిని కోరారు. తద్వారా అది మంచి పనిని కొనసాగించవచ్చు. కుల సర్వే నిర్వహించడం ద్వారా తెలంగాణ మొత్తం దేశానికి ఒక నమూనాగా మారిందని ఆయన పేర్కొన్నారు. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను 42% పెంచడానికి తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లుకు కేంద్ర ఆమోదం పొందేలా పోరాటం కొనసాగిస్తామని ఖర్గే ప్రతిజ్ఞ చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటానికి కాంగ్రెస్ పోరాడుతుందని పేర్కొంటూ పార్టీ కార్యకర్తలను ప్రతి జిల్లా మరియు ప్రతి గ్రామానికి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే కోరారు. తెలంగాణ జేఏసీ కమిటీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పులి లక్ష్మయ్య నేతృత్వంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నూతన రాష్ట్ర కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో మొహమ్మద్ రాజ్ అహ్మద్ని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. ఈ సందర్భంగా మొహమ్మద్ రాజ్ అహ్మద్ మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు నా శక్తి మేర కృషి చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల పైగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలని జీతంతో జీవితం గడుపుతున్నారు. గత ప్రభుత్వాలు ఈ వర్గాన్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించకపోవడం బాధాకరమని అన్నారు. కొన్ని ఏజెన్సీలు పీఎఫ్, ఈఎస్ఐసి వంటి లబ్ధులను అమలు చేయకపోవడం, జీతాలు సమయానికి చెల్లించకపోవడం ఉద్యోగులను తీవ్రంగా నష్టపరిచిందని ఆయన అన్నారు. ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వం నేరుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించాలన్నది తమ డిమాండ్ని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రజాప్రభుత్వం అయిన ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డు, పే స్కేలు కల్పిస్తూ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్నామని మొహమ్మద్ రాజ్ అహ్మద్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పులి లక్ష్మయ్య గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ కమిటీకి నూతనంగా ఎన్నికైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. మనమంతా ఒక్కటే ముందుకు సాగితే తప్పకుండా ప్రభుత్వాన్ని ఒప్పించి మన లక్ష్యాలను సాధించగలుగుతాము అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. ధన్యవాదాలు.